కల్కి రివ్యూ. అప్పుడెప్పుడో సీనియర్ ఎన్టీఆర్ ఉన్నారయ్యా. ఆయన ఏమంటే కృష్ణుడు ఆయనే, రాముడు ఆయనే, భీముడు ఆయనే, రావణాసురుడు ఆయనే, రామాయణం తీసినాడు, మహాభారతం తీసినారు, ఇన్ని చేసినాడు. ఈ కాలంలో ఎవరు ఉన్నారు ఇవంతా చేసిన వాళ్ళు అంటే ప్రభాస్. ఆది పురుష్ రామాయణం తీసినాడు. ఇప్పుడు కల్కి తెలుసు, చూసిన వాళ్ళు తెలుసు. నేను స్పాయిలర్ అలర్ట్ ఏమి బ్రెడ్ క్రమ్స్ కూడా ఏమి మీకు సింపుల్ ఫండా. ఈ కల్కి మూవీని 4 parts గా డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ది యూనిట్ టెస్ట్ ఫెయిల్ అయిపోయినారు అనుకుందాం. సెకండ్ది క్వార్టర్లీ ఎగ్జామినేషన్ జస్ట్ పాస్ అయినారు అనుకుందాం. థర్డ్ది హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్స్ ఓకే స్టాంప్ పడింది, పాస్ అయినారు అనుకుందాం. క్లైమాక్స్ వచ్చి ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్స్ అంటారు. లాస్ట్ 30 minutes డిసైడ్ చేసే ఫ్యాక్టర్. ఆ 30 minutes లో బూమ్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది. నేనైతే ఏం మీకు బ్రెడ్ క్రమ్స్ కూడా వదలను, ఎవరికి చెప్పను. ఈ స్పాయిలర్ అలర్ట్స్ అంతా మన వల్ల కాదు. ఇస్తే ఇది మొత్తం మీరు పోయి ఎంజాయ్ చేసే ఫీల్ అంతా పోతుంది. కాబట్టి జస్ట్ మూవీ కోసం చూడండి. ఇంకోని నమ్మద్దు. నేను బాగుందని చెప్పినా నమ్మద్దు, ఇంకోటి బాగాలేదని చెప్పినా నమ్మద్దు.